మీ టీంకు దొరకడం గొప్ప ధన్యత. రేవంత్ అయితేనేమి, సాయం బ్రదర్ అయితేనేమి, అలాగే అజయ్ బాబు అయితేనేమి, ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఇలాంటి వాక్యం చెప్పగలిగిన వారు అయితే అయ్యగారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారేమో నాకు తెలియదు, ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నారనుకుంటున్నాను. అయితే ఈయన ఒక వాక్యం కానీ యూట్యూబ్లో లాంటి వాటిలో చెప్పగలిగితే అనేక ప్రాంతాలలో బిజీగా వాడబడే సేవకులలో ఒకరుగా ఉంటారు. కానీ దేవుని సేవకులు చాలా తగ్గింపుతో చాలా అంటే చిన్న చిన్న ప్రాంతాలకు రావడం, నేను కూడా అదే అలవరుచుకున్నాను. కొంతమంది నాకు డబ్బు ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. కొన్ని దగ్గరకు పోతే వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చేవారు, కొన్ని దగ్గరకు పోతే ఛార్జీలు కూడా ఇవ్వనటువంటి వారు ఉంటారు. సో ఎన్ని చూస్తూ ప్రయాణం చేస్తున్నా నేను. సో అయ్యగారు కూడా ఏమి తీసుకోకుండా మరి నేను పెట్టిన ప్రతి మీటింగ్కి వచ్చినటువంటి దేవుని సేవకులు మరి అయ్యగారు నేను ఇప్పుడు మర్చిపోలేదు. సో ఆయన వాక్యం వినడానికి కూడా నేను ఇక్కడికి వచ్చున్నాను. నేను రాత్రి టైంలో మరి ఒంగోలు ప్రాంతంలో మరి అగస్టిన్ గారి యొక్క ఆయన స్పీకర్గా వచ్చున్నారు. మరి ఒంగోలు ప్రాంతంలో నేను అక్కడ కొన్ని సెమీ క్రిస్మస్ పాటలు పాడి ఇక్కడికి రావడం జరిగింది. అన్నగారు రవి అన్నగారి కోరిక మేరకు, షాలే బ్రదర్ వాళ్ళ కోరిక మేరకు చాలా సమయం అయింది. పాడదాం, ప్రభునామాన్ని స్తుతించి గణపడదాం. చాలా కోల్డ్గా ఉంది నా పరిస్థితి. యేసయ్యా 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 పాపాన్ని తరలించి పరిశుద్ధ రక్తముతో కడిగితివే. యేసయ్యా 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 నీవే నా ఆరాధన. ఆయన నామాన్ని స్తుతిద్దాం. నాలోని వేదన తొలగించి నా వ్యాధి బాధలు బాపితివే. యేసయ్యా యేసయ్యా రాజాకి రాజై రాజులకు రాజై మన కోసం దేవాది దేవునికి మహిమ కలుగును రాక. రాజుల రాజా యేసు రాజా మా కోసమే నీవు పుట్టావయ్యా. రాజుల రాజా యేసు రాజా మా కోసమే నీవు పుట్టావయ్యా. మరియమ్మ కుమారుడా యేసయ్యా దావీదు పురములో జన్మించినావా. మరియమ్మ కుమారుడా యేసయ్యా
కోసమే నీవు పుట్టావయ్యా రాజుల రాజా యేసు రాజా మా కోసమే నీవు పుట్టావయ్యా మరియమ్మ కుమారుడా యేసయ్యా ఐదుగురు జన్మించినావా మరియమ్మ కుమారుడా యేసయ్యా ఐదుగురు జన్మించినావా మనోహరుడా ఆకాశమే నీవు పుట్టావయ్యా దేవునామానికి మహిమ కలుగును గాక. దయచేసి కళ్ళు వచ్చి కళ్ళు మూసినట్లయితే పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పగటి కాల సమయంలో తండ్రి ఏర్పడిన సెమీ క్రిస్మస్ యొక్క కార్యక్రమం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ ప్రత్యేకమైన కోరిక ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తున్నా. ఇంతవరకు నాయన పాటల ద్వారా నీ మహిమ పొందినావు, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా అయ్యా నీ పక్షంలో పడి నీ వాక్యం అందించిన రాసుని నీ ఆత్మతో నింపి ప్రభువా అయ్యా మాకు కావలసినటువంటి అయ్యా వర్తమానముతో నీ క్రిస్మస్ గురించినటువంటి సందేశం వినిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వినగలిగిన చెవి గ్రహించే హృదయములు ప్రభువా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ యొక్క సందర్భంలో మేమందరం కలిసి ఆయన స్తుతించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వారా అత్యంత ప్రాముఖ్యమైన ఈ సమయంలో వచ్చి ఉన్నాం. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా ఇవ్వలేదు. అన్నిటినీ కలిగించింది ఏమిటి? ఆయన వాక్యం. కలుగునుగాక అని పలికిన వాక్యమే సమస్తాన్ని కలుగు చేసింది. ఈ విశ్వమంతా కలిగిందంటే ఆయన వాక్యమే ఆధారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును మన హృదయంలో నింపుకుంటే, ఆ వాక్యము మనలో వస్తే ఆయన వచ్చినట్లే. ఎందుకంటే వాక్యమే దేవుడై, యోహాను సువార్త 1:1 రాయబడింది. వాక్యమే దేవుడై ఉండేను, దేవుడే వాక్యమై ఉండేను. ఆ వాక్యము మనలో వస్తే మనం యేసులాగా మారిపోవడం ఖాయం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇలా దేవుని పరిశుద్ధ వాక్యము నుండి అందరికీ సుపరిచితమైన ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. యోహాను సువార్త 18:37. దయచేసి చదవగలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే చదవచ్చు. మీరు ఎన్నోసార్లు నన్ను చూసి ఉంటారు. నాలాగా మీరు కావాలని నా ఆశ. చాలా చోట్ల అదే కోరుకునేది. ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసం నేను ఎలా ఉన్నానో అలా మీరు కావాలి. నేను ఏమని కోరుకుంటాను అంటే, నేను మీలా కావాలని నేను కోరుకోను, కానీ నేను పౌలులాగా మారాలని నేను కోరుకుంటాను. పౌలు ఏమనుకుంటాడంటే, పౌలు నాలాగా ఉండాలని పౌలు కోరుకోడు, కానీ పౌలు అనుకుంటాడు నేను క్రీస్తులాగా ఉండాలని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ 11:1 ఈ మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి నేను పౌలును పోలి నడుచుకుంటాను, పౌలు ఏమో యేసును పోలి నడుచుకుంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. అలాగే పౌలును పోలి కూడా నడుచుకోవాలి, యేసును పోలి కూడా నడుచుకోవాలి. సో మూలవచనంగా యోహాను సువార్త 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు
వచ్చి తిని. చాలు చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహామహిమ కలిగిన సర్వాధికారి అయిన మా తండ్రి, మా దేవా, మా విమోచకుడా, నీకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ సెమీ క్రిస్మస్ ప్రార్థన అయ్యా, ఇదిగో తండ్రి, ఈ కూడికను బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఈ రీతిగా నీ సంకల్పంలో మమ్మలను ఏర్పాటు చేసుకొని దాసులు, నాతోటి సహదాసునిగా అనేక ప్రాంతాల్లో బహు విశేషంగా నీ ఆత్మ చేత వాడబడుతున్నటువంటి దాసుని టోనీ ప్రకాశాలను బట్టి అయ్యా, వారి పరిచర్యను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం అయ్యా. ఎక్కడికి వెళ్ళినా నీ మహిమ కొరికే సాక్ష్యంగా బ్రతుకుతూ నీ చిత్తంలో నెరవేరుస్తున్న నీ దాసుని బట్టి నీకు స్తోత్రం. వారితో కలిసి ఈ రీతిగా నీ సన్నిధిలో వాక్యం పంచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు మాతో అందరితో మాట్లాడి ప్రతి హృదయమును ఈ వాక్యము చేత నింపి యేసు నామములో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆటంకపరచాలను చూసే ప్రతి విధములైన అంధకార, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ కూడా అధికారం గల యేసు నామములో బంధిస్తూ లయపరుస్తూ ఉన్నాం. నీ ప్రభావము ప్రత్యక్షపరచబడును గాక, నీ మహిమ మా మధ్య కుమ్మరించబడును గాక. యేసు నామములో నూతన ప్రత్యక్షత అభిషేకము చేత నాతో అందరితో మాట్లాడి నీవే మహిమ పొందుకొనమని అయ్యా. పౌలు ప్రకటించుచు ఉన్నప్పుడు లూదియా హృదయము తెరవబడినట్లుగా నీ వాక్యము వెల్లడి అగుట తోడని అయ్యా, మనస్సులు తెరవబడి వెలుగు కలిగినట్లుగా నీ జనులందరికీ అట్టి వెలుగు యేసు నామములో కలుగును గాక. కృప చూపి మహిమ పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత పిల్లరా, చదవబడిన లేఖన భాగములో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఇంకా యేసు పుట్టుక వెనుక చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక్కటే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని ఇక్కడ రాశారు. అలాగే మొదటి యోహాను 3:5లో, మొదటి యోహాను పత్రిక 3:5లో పాపమును తీసివేయుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. పాపమును తీసివేయడానికి వచ్చాడు. ఇంకా లూకా 19:10లో చూస్తే 10:11లో అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతకడానికి, రక్షించడానికి వచ్చాడు. అలాగే మత్తయి 3:21లో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకే యేసు ఈ లోకంలో పుట్టాడు. ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుట. మొదటి తిమోతి 3:15లో కూడా పాపులను రక్షించుటకు యేసు ఈ లోకములోనికి వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 3:8లో, మొదటి యోహాను పత్రిక 3:8లో అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. అపవాది అంటే దురాత్మ క్రియలను లయపరచడానికి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. యేసు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక మాట ఏమిటంటే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అంటే యేసు పుట్టుకకు ముందు ఏమి లేదని అర్థం. ఏం లేదు, సత్యము లేదు. అందుకే ప్రసంగి 7:21లో దైవజనుడు సొలొమోను పలికాడు ఏమిటంటే, ప్రసంగి 7:21లో సత్యమైనది చాలా దూరముగా, అంటే దేవుడు లేడు అని అనుకున్నారు అందరూ. అలాగే ఆదికాండము 6:12లో కూడా చూస్తే, ఆదికాండము 6:12లో అక్కడ మనం గమనించినట్లయితే, దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. అంటే భూమి మీద దేవుడు చూసినప్పుడు భూలోకమంతా ఎలా ఉంది? చెడిపో
దేవుని సేవ గాని సేవకుడు గాని దేవుడు అంటే ఈ భూమి మీద స్థానం లేదు. అలాగూ యేసయ్య కూడా అన్నాడు కదా, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. మత్తయి 8వ అధ్యాయం 19-20లో అక్కడ ఎవరెవరికి స్థలం ఉన్నదంటే, ఎవరెవరికి ఉన్నది? బ్రదర్ అజయ్ ఉన్నారా? పాస్టర్ గారు సో అక్కడ చూస్తే మనం గమనించవచ్చు పిల్లారా, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. అంటే యేసయ్య వచ్చే సమయానికి ఎట్లా ఉంది? అన్ని విషయాల్లో సాతానుడు అబద్ధాలతో నింపేశాడు. ఎలాగో తెలుసా? చిన్న ఉదాహరణ, దేవుడు అంటే సృష్టికర్త అంటే యేసయ్యను కాదు, యెహోవా దేవుడు కాదు, అసలు వాళ్ళు దేవుడే కాదు. ఏలియా కాలంలో కూడా ఇట్లా తిరగబడ్డారు. కానీ దేవుడు అంటే ఒక మనిషిని చేసేశారు. దేవుడు అంటే ఒక చెట్టును చేసేశారు. రోమా 1:25, 26, 27, 28 దాకా చూడాలి. 23 నుంచి 20 దాకా చూస్తే మీరు చతుష్పాద జంతువులను, పక్షులను, అలాగూ అందరినీ దేవుళ్ళుగా మీరు చేసుకున్నారని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే దేవుళ్ళు అంటే సృష్టికర్త కాదు, సృష్టింపబడిన సృష్టమును వీరు దేవుళ్ళుగా చేసుకున్నారని మార్చేశాడు సాతాను. దేవుడు అంటే కనబడుతున్న దేవుడు కాదు. ఈ చెట్టు ఒక దేవుడు, చెట్టును ఆరాధించండి. దేవుడు అంటే సృష్టికర్త ఆయన కాదు. ఒక పామును ఆరాధించండి, ఈ పామే దేవుడు మీకు. దేవుడు అంటే ఆయన కాదు. ఇదిగో కనబడుతున్న సూర్యుడిని ఆరాధించండి, ఈ సూర్యుడే దేవుడు. దేవుడు అంటే ఈ భూమి ఆకాశము సృజించిన వాడు ఆయన కాదు. ఇదిగో ఈ మనిషిని ఆరాధించండి అని అందరి మనస్సులను సాతానుడు నింపేసి, చీకటితో నింపేసి, అందరిలో దేవుని స్వభావము, దేవుని గుణము, దేవుని నీతి లేకుండా మార్చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. యేసు వచ్చే సమయానికి ఉన్న పరిస్థితి ఇది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుని వెతికి వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు, కానీ ఎవ్వరు కూడా లేరు. ఆ టైములో యేసయ్య ఈ భూమి మీద దేవుని గూర్చిన సాక్ష్యము చెప్పడానికి, దేవుని గూర్చిన సత్యము చెప్పడానికి, దేవుని గూర్చిన పరలోకపు ఆ మహిమను ఇక్కడ కుమ్మరించడానికి యేసులాగా మన కొరకు క్రిస్మస్ రోజు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులన్నీ మార్చేశాడు. అందులో ఒకటి ఇంకోటి ఏమిటంటే, దేవుడు లేడని ఇదొక అబద్ధం చేశాడు. అలాగే మనిషి చనిపోతే ఆ మనుష్యుడు నరకానికి లేదు, అక్కడికి వెళ్ళాడు, పరలోకానికి కూడా వెళ్ళాడు, అసలు అవి లేవు. సాతానుడు మనుష్యులలో ఇలాగూ నింపేసిన పరిస్థితి. మనుష్యుడు చనిపోతే కొంతమంది ఏమని పుట్టించారు, గాలికి గాలి ఇలా తయారవుతాడు అనేది ఇదొక అబద్ధం. రెండోది. మూడవది, మనిషి చనిపోతే నరకానికి వెళ్ళడు, పరలోకానికి వెళ్ళడు. అతడు చనిపోయిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్తాడు? సో అతను ఒక జంతువులాగా, పందిలాగా, లేకపోతే ఆవులాగా, ఒక పిల్లిలాగా, ఒక పక్షిలాగా పునర్జన్మ సిద్ధాంతం ఇలా అయిపోతారు. కానీ నరకం ఉందని మీరు భయపడవద్దు, దేవునికి యేసుకు భయపడవద్దు అని ఇలాగ అందరినీ చేశాడు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 16:22లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును ఆనుకొండకు కొనిపోబడ్డాడు. ఇది ఒకటి. ఈ భూమి మీద లోకం చెప్పినట్టుగా లేదు. రెండవది, ధనవంతుడు చనిపోయాడు, అతడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో, అగ్నిలో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అలాగే రోమా 8:26లో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మన కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చింది, గాయాలు పడింది, ఎంతో రక్తమును చిందించింది. కేవలం తన సంకల్పంలో ఆయన ఏర్పాటు చేసుకున్న వారి కొరకే
ఆ వాక్యమే యోహాను సువార్త 1:14లో శరీర రూపము ధరించుకొని మన కొరకు వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్తం చిందించడానికే నేను వచ్చానన్నాడు మార్కు 10:45లో. రక్తము చిందించడానికే, నా ప్రాణము ప్రాయశ్చిత్తంగా పెట్టడానికి నేను వచ్చానన్నాడు. నా ప్రాణమును ఎవరు తీసుకోరు. యోహాను సువార్త 10:18. నా ప్రాణం ఎవరు కూడా, యోహాను సువార్త 10:18 ఏముంది? చాలా మంది అంటున్నారు యేసయ్యను బలవంతంగా చంపారు. ఆయన ఎవరైనా చంపగలరా? ఆయనకు ఉన్న కృపావరాలు అంటే మన సముద్రం మీద నడిచే వరం ఉంది, నీళ్ల మీద నడిచే వరం ఉంది. ఆయన చంపడానికి వస్తే ఆయన సముద్రం నడిచి వెళ్ళిపోయాడు. ఎవరైనా చంపుతారా? ఎవరు చంపలేరు. ఆయన నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు పెట్టాలని వచ్చావు ప్రభువా? నేను ఎవరినైతే ఈ జగత్ పునాదికి ముందే ఏర్పాటు చేసుకున్నానో వాళ్ళు పరలోకానికి రావాలి. వాళ్ళ కోసమే నా ప్రార్థన, వాళ్ళ కోసమే నా రక్తం చెందించడానికి వచ్చాను, వాళ్ళ కోసమే రక్షించడానికి వచ్చాను, వాళ్ళలో ఉన్న పాపం తీసేయడానికి వచ్చాను, వాళ్ళను నిత్య జీవం తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వాళ్ళలో నీవు నేను మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చి ఉన్నాం. ఇంత దూరమైనా కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే రారు, ప్రణాళికలు లేకపోతే రారు, దేవుని ప్రత్యక్షత లేకపోతే రాలేరు. అందుకే పిల్లరా, యేసయ్య ఈ లోకంలో పుట్టింది నీ కోసం, నా కోసం. అది వ్యర్థం కాకూడదు. మనం జీవిత కాలం అంతా యేసు కొరకు సాక్షులమై నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. నీవు కూడా యేసు కోసం ఏదైనా ఒకటి చేయడానికి, బాప్తిజం పొందడానికైనా సరే, యేసయ్య పని చేయడానికైనా సరే, దేనికైనా ప్రతిష్ఠించుకో. అది ప్రభువు రాకలను ఎత్తబడినప్పుడు బలా నమ్మకమైన దాసుడా, నమ్మకంగా నీవు ఉంటావని బహుమతి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి చేయలేకపోతే, ఇక్కడ ఖాళీగా నీవు దేవుని పని చేయకపోతే అక్కడ ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనమందరం దేవుని కృపల ఏర్పాటులో ఉన్నాం, ఆయన సంకల్పంలో ఏర్పాట్లు చేపట్టాం. రక్షణకై దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రక్షణకై స్తోత్రం తండ్రి. నీవు పుట్టక ముందే, నేను పుట్టక ముందే నన్ను నీ ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం. నీ సంకల్పంలో పిలుచుకున్నందుకు స్తోత్రం. ఆత్మగా ఉన్నప్పుడు ఎన్నుకున్నందుకు స్తోత్రం. తల్లి గర్భంలో నన్ను ప్రత్యేకించినందుకు స్తోత్రం. ఆ టైం వచ్చినప్పుడు నన్ను పిలిచి వాడుకుంటున్నందుకు స్తోత్రం అని ప్రభువును ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని సంకల్పం, ఆయన ప్రణాళిక. కాబట్టి మనమందరం నిజంగా ధన్యులం, చాలా అదృష్టవంతులం. ఆయన ప్రణాళికలో, ఆయన దృష్టిలో మనం పడ్డాం కాబట్టి చాలా అదృష్టం. కాబట్టి ఈ కిరీటమును మనం జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన 3:10 ప్రకారం ఎలా ఉంటుంది? 10:11లో రాశాడు దేవుడు, మీకు దేవుడు ఇచ్చిన కిరీటాన్ని గట్టిగా పట్టుకోండి, సాతానుడు వచ్చి ఎత్తుకొని పోయేవాడు ఉన్నాడు ఒకడు అని దేవుడు చెప్పాడు. కనుక ప్రభు కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం గట్టిగా పట్టుకుందాం. యేసు కొరకు సాక్ష్యంగా బ్రతుకుదాం. దేవుడి అట్టి బలమనిచ్చి వాడుకోను గాక. రండి ప్రేక్ష చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రతిష్ఠించుకుందాం. దేవుని వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా అందరి హృదయంలో స్థిరపరిచి ముద్రించి దేవుని కొరకు సాక్ష్యంగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ ఉన్నత పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ దయా కిరీటము మా మీద ఉంచి అయ్యా, నీ అనాది సంకల్పంలో జగత్ పునాదికి ముందే మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు. జగత్ పునాదికి ముందే మాకు రక్షణ భాగ్యమునిచ్చినందుకు స్తోత్రం. అలాగే అయ్యా, ఇదిగో తండ్రి, తల్లి గర్భములో పౌలును ప్రత్యేకించినట్టు ఇర్మియాను, దావీదును, యెషయాను, ఇలా అనేక మందిని, యాకోబును తల్లి గర్భములోని అయ్యా నీ ఏర్పాటులో ప్రత్యేకించినట్లుగా నన్ను, మమ్మలను ఏర్పాటులో సంకల్పించి ప్రత్యేకించినందుకు స్తోత్రం. అయ్యా, ఇదిగో ప్రభువా, జగత్ పునాదికి ముందే నీవు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నన్ను పిలిచినందుకు స్తోత్రం, మమ్మలను పిలిచినందుకు స్తోత్రం. అయ్యా, ఇక్కడ ఏర్పాటులో ఉన్న నీ దాసులు అయ్యా ఇలాగూ చేయాలని నీ సంకల్పం ఉన్నది కనుక, నీ చిత్తం ఉన్నది కనుక ఇలాగూ రవి బ్రదర్, షాలేం, అజయ్, ఇంకా ఇక్కడ అయ్యా ఇదిగో ప్రభు టోనీ ప్రకాష్ బ్రదర్ అన్న, అలాగే యాకూబ్ గారు, మేము అందరినీ మమ్మల్ని ఏర్పాటులో నడిపించినందుకు స్తోత్రం. నీ కృపను ఆదరించి మా కొరకు రక్షకునిగా ఈ లోకంలో పుట్టినందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలియజేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ నేను ఘనపరిచి, మహిమపరిచి, నేను స్తుతించి మమ్మల్ని మేము అర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు రక్షకునిగా వచ్చిన యేసునాథునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం హల్లెలూయా సార్, కడుపంత మాడిపోతుంది. ఏదో మీరు అంతా ఏదో మాలోకంలో ఉన్నట్టు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? అక్కడే బిర్యానీ స్మెల్ వస్తుంది, చేశాలేదు రాదులేదు కానీ అదేరా. దేవునికి స్తోత్రం. అంటే అది వస్తుంది, ఇటేమో వాక్యం అటు పోతుంది, మైండ్ శరీరం, ఇటేమో ఆత్మ పోతుంది. ఎటు పోవాలో కన్ఫ్యూజ్లో ఉన్నాం ఇక్కడ కూర్చొని. అంటే జాస్మిన్ ఇటు నుంచి ఇవ్వాలి. ఏదేమైనా అన్న ఒక పాట పాడి తర్వాత ఈ కేక్ కటింగ్ లో మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా మనం ముగించుకోబోతున్నాం కాబట్టి ఉత్సాహంగా చెప్పండి హల్లెలూయా. ముగించుకోబోతున్నాం కాబట్టి మళ్ళా చెప్పండి హల్లెలూయా. ముగించుకుంటామంటే ఎంత సంతోషం. మన మధ్యలో మరి డాక్టర్ గారు ప్లీజ్ వెల్కమ్ అంది డయాస్ సార్. ఎక్కడ ఉన్నారు? రావాలి దయచేసి, వేదిక మీద రావాలి. సార్ కూడా కేక్ కటింగ్ లో మాతో కూడా సహకరిస్తారు. దయచేసి ప్లీజ్ కమ్ సార్. డాక్టర్ గారు ఎంతో ఆప్తులు, మరి చాలా ఫ్రెండ్లీ నేచర్ మనతో కూడా ఉన్నారు. వారు వస్తుండగా చప్పట్లు కొట్టి వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానించుకుందాం. నిజంగా గెస్టెడ్ ఆఫీసర్ గా ఉండి దేవుని సన్నిధిలో మనతో కూడా ఉంటాం. వీఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుని ప్లాన్ నేర్చుకున్నాం. ఇంకొక సెషన్స్ లో ఇంకొక ప్లాన్ నేర్చుకుందాం. అన్న పాట దేవునికి కనపడదు. ఆమేన్. అద్భుతమైనటువంటి మరి వాక్యాన్ని దేవుని సేవకులు మనకు అందించున్నారు. తల్లి గర్భమునందు నువ్వు నేనుండగానే నిన్ను నన్ను గుర్తిరిగినటువంటి దేవుడు. మరి నేను ఒక పాట రాసుకున్నాను, పాడి ప్రణామాన్ని స్తుతించి కనపడతాను. యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని. యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ. తల్లి గర్భమునందు నువ్వు నేనుండగానే నిన్ను నన్ను గుర్తించినటువంటి గొప్ప దేవుడు యేసయ్యా. నామమును స్తుతిద్దాం. తల్లి గర్భమునందు నేనుండగానే నన్ను తిరిగిన నా దేవా, పుట్టినది మొదలు ప్రేమించితివి, కత్తిరెప్పలా కాచితివి. నీ వంటి ప్రేమను నే చూడలేదు, నీ వంటి ప్రేమను నే చూడలేదు. నీ స్వరముతోనే వినాలి ప్రభువా. యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ. అతిక్రమములను ఒప్పుకొనగా నన్ను క్షమించినటువంటి
నిన్ను నన్ను క్షమించే దేవుడు. అతిక్రమములను నేనొప్పుకొనగా నన్ను క్షమించిన నా దేవా, పాపమంతటిని దూరపరచితివి, కృపా కనికరములు చూపించితివి. నీ నిజ రూపము నే చూడలేదు, నీ నిజ రూపము నే చూడలేదు, నీ దర్శనము కావాలి ప్రభువా, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతో ఉండాలని, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కటి కీర్తన. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారా. అలాగే అందరికీ నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే, అన్నగారు రాసినటువంటి పాటలు చాలా అమోఘం. ఆయనకు సినిమా ఆఫర్స్ కూడా చాలా వచ్చాయి. అన్నగారు అలాగే సిస్టర్ గారు కూడా చక్కటి స్వరంతో దేవుని మహిమపరచగలని మీకు గుర్తు చేసుకుంటారు. అయితే అన్నగారు ఇక దేవుని మహిమపరచాలి, ఇక లోకంలో సినిమా పాటలు కాదని ఇటు యేసు వైపే ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి మనం యూట్యూబ్లో చాలా చూస్తూ ఉన్నాం, చాలా లైక్లు కొడుతూ ఉన్నాం, చాలా షేర్లు చేస్తూ ఉన్నాం. అవన్నీ లోకంలో కాదు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా వాడబడుతున్న దేవుని పని కొరకు సహకరించిన వారిని మాత్రమే మనం ఇలాగూ సహకరిస్తే సహకారుల పేర్లు జీవ గ్రంథములు ఉంటాయని ఉంది. ఫిలిప్పీ 4:3 ఫిలిప్పీ 4:3-4 చూస్తే ఆ సహకారుల పేర్లు ఎక్కడుంటాయట? దేవుని జీవ గ్రంథంలో ఉంటాయి. కాబట్టి మనం కూడా అన్నకు సహకరిద్దాం. ఎక్కడైనా అవకాశం ఉండి మీరు చూస్తే ఆ యూట్యూబ్లో చూడండి. అందరూ ఏదో చెత్త మనం లైక్ చేయడం కాదు, అలా చేయండి. హైలైట్ ఇంకా ఎక్కువ చోట అద్భుతంగా వాడబడే విధంగా ప్రభు వారిని సహకరిస్తారు. మనకు కూడా అది సపోర్ట్గా ఉంటుంది, అన్నకు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి దేవుని కృపను బట్టి మనమందరం కూడా అలాంటి భాగ్యంలో ఉండాలని దేవుని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చేద్దాం మరి ఈ సమయంలో ఇక్కడ వేదిక మీద రవి బ్రదర్, అలాగే షాలేమో బ్రదర్, అలాగే అజయ్ బ్రదర్ అజయ్, దయచేసి మీరు వేదిక మీదకి వచ్చేసిందిగా మనవి. కేక్ కటింగ్ కార్యక్రమం చేద్దాం. మరి త్వరగా ఎక్కడున్నా దయచేసి వచ్చేయాలి. ఇక వేదిక దగ్గర వస్తే వారిని బట్టి ప్రార్థన చేస్తూ మన మధ్యలో మరి క్రిస్మస్ తాతగారు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ తాతను బట్టి ఒక చప్పట్లు కొడదాం. చక్కటి వేషధారణతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి వారు మనకెంతో సహకారం ఉన్నారు. అజయ్, అలాగే షాలేం బ్రదర్ కూడా క్యాండిల్స్ ఉన్నాయా? దయచేసి అందరం లేచి నిలబడదాం. ఇక్కడ అగ్గిపెట్టలేదు. సో మనకు ఐ థింక్ అలాగే పెద్దలు, ఆత్మీయులు, దేవుని కృపను బట్టి సహోదరులు నరసింహారావు గారు మరి దయచేసి ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. వారి సహకారం ఎంతగానో ఇక్కడ పరిచర్య జరుగుతున్నంత అద్భుతంగా దేవుని కార్యం వారి ద్వారా ప్రభువు జరిగిస్తున్నారు కనుక వారు మాతో కూడా ఉండటం ఎంతో సంతోషం.
దయచేసి వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ వారిని కూడా సాదరంగా ఆహ్వానించుకున్నాం. దేవుని కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ ఫోటో నాకు పెట్టాలి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో థ్యాంక్ యూ. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. కేక్ ని బట్టి మన మధ్యలో దావిజన్ పాస్టర్ జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు దేవుడు అనుగ్రహించిన యొక్క సన్నిధానంలో మనం కనబడి ఉన్నాం. ఇక క్రిస్టమస్ యొక్క సెమీ క్రిస్టమస్ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వోన్నతమైన స్థలంలో దేవుడు ఉన్నారు, సమాధానం కలిగిన స్థలంలో దేవుడు ఉన్నారు. అక్కడికి జ్ఞానులందరూ కూడా వెతికి వచ్చినట్లుగా మనందరం కూడా సమాధానం కొరకు సంతోషం అనుగ్రహించే దేవుని యొక్క సన్నిధానంలో మనం కనబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. విశేషంగా ఇంతవరకు కూడా అనేక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు యేసు ప్రభు ఎందుకని వచ్చి ఉన్నారు, ఎలాగైతే మన కొరకు ఆయన జీవించి ఉన్నారు, తర్వాత మన కొరకు ఒక జీవితం ఎలాగ వచ్చి ఉన్నారు అని దైవ దాసులు నిలబెట్టుకొని విశేషంగా దేవుడు మాట్లాడున్నారు. అవును, యేసు ప్రభు జన్మించినప్పుడు అనేక ప్రవచనం ద్వారా ముందుగానే ప్రవచనం ద్వారా చెప్పబడి ఉన్నది. తర్వాత యేసు ప్రభు జన్మించినప్పుడు ఇగో ఆయన దీనునిగా ఆ యొక్క పశువుల పాకలో ఉన్నారు. తర్వాత మన కొరకు అనేక కార్యము చేసి మనను కూడా ఆ పరలోక రాజ్యంలోకి నడిపించటకు ఆయన వచ్చినారని మనకి అనేక వాక్యాలు విన్నాం. ఇంకా ఈ యొక్క కేక్ విషయంలో కూడా మనం ప్రార్థిస్తున్నాం. ఇక కేక్ అక్కడ జ్ఞానులు ఎలాగైతే వచ్చి కానుకలు ఇచ్చి ఉన్నారో, కానుక సమర్పించుకున్నారో, ఇది కూడా ఇక కేక్ అంతా కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఒక్కరికి కానుకను అనుగ్రహించాలి. స్తోత్రం. ఇగో దేవుడి చేత పూజింపబడినట్టు ప్రకారంగానే మనము కూడా మన కేక్ ని కట్ చేస్తున్నప్పుడు మనం కూడా పూజని యేసు ప్రభు పూజించే విధంగా మనం మార్చబడుచున్నాం. దేవునికి స్తోత్రం. అదే రీతిగా వచ్చిన వారందరికీ కూడా దేవుడు విశేషమైన ఆశీర్వాదంతో అనుగ్రహించాలి. ఈ కేక్ కట్ చేస్తున్న సమయంలో దేవుని సన్నిధి ఇక్కడ క్రియ చేయాలి, దేవుడికి కృప ఇక్కడ అనుగ్రహించాలి. స్తోత్రం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కేక్ కట్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క సముఖం ఇక్కడ క్రియ చేయాలి. అందరం మీదకి ఒక ఆశీర్వాదించినట్లుగా మనందరం కూడా సమర్పించుకుందాం. ఇక కేక్ విషయంలో దేవుడు కలిగి చేయడానికి సహాయం తెచ్చాలి. ఇక్కడ కేక్ కట్ విషయంలో దేవుని కృపను అందరికీ అనుగ్రహించినట్లుగా సమస్తము స్తుతి ఘనతలు దేవునికి మాత్రమే చెల్లించి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నప్పుడు ఈ యొక్క కేక్ కట్ చేసిన సమయంలో దేవుడు అందరికీ ఒక బహుమతులు అనుగ్రహించినట్లుగా తగ్గించుకొని యేసునామమున అడుగుతున్నాం. ఆమేన్. అలాగే చిన్న
రిక్వెస్ట్ ఇంకోటి మనవి ఏమిటంటే పిల్లరా, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ బ్రదర్స్ ఎవరైతే ఈ విశేషమైన అరేంజ్మెంట్స్ చేయడానికి సహకరించారో వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే వారి ప్రయాస, వారు చేసిన మరి కష్టము మరి చాలా విశేషం. లేకపోతే వారు కానీ సహకరించకపోతే ఇంతగా ఈ దేవుని కార్యం జరగదు. అందుకని వారిని దయచేసి యూత్ మరి ఈ యొక్క అకేషన్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి యవనస్తులు దయచేసి రావాలి. త్వరగా వస్తే మీతో కూడా కలిసి ఈ కేక్ కటింగ్ చేయాలని ఆశిస్తున్నాము. దేవుడు ఇచ్చిన ఆలోచన కాబట్టి రావాలి. త్వరగా రావాలి. మీరందరూ కలిసి మీతో కూడా, ఎందుకంటే కలిసి మీరు పనిచేశారు. కలిసి నిలబడితే ఉండరా, మాతో ఉంటే చాలు. మాతో కూడా సహకరిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్స్, ఆల్ ఆఫ్ యూ. సో ఐ థింక్ దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకుంటారు. ప్రభువునందు పడిన ఏ ప్రయాసయు వ్యర్థము కాదని ప్రభువు చెప్పారు కనుక మీరు చేసిన ఈ ప్రయాస, మీరు పడినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి వ్యర్థము కాదు. కాబట్టి అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు రాజుకే, రాజుల రాజుకే, మన కొరకు రక్షకునిగా పుట్టిన యేసు రాజునికే, మనలను రక్షించుకున్న దేవాది దేవునికే, మనలను పరలోకం చేర్పించనై ఉన్న ప్రభువుకే. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి దైవజనులు ఇది వెలిగిస్తారు. అది వెలిగినప్పుడు చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరుదాం. అందరూ కూడా మరి ఈ మందిరం యొక్క జ్యోతిని వెలిగించుతూ ఉన్నారు. అది పరిశుద్ధాత్మని సహకారంతో ఈ కార్యం జరిగిన కాక చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ 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 జీసస్. ఓ సారీ, రైట్. సో ప్రభు కృపను బట్టి మేమందరం కలిసి అవకాశం ఉన్నవారు యూత్ అలాగే టోనీ అన్న కూడా, బ్రదర్ అన్న, అలాగే డాక్టర్ గారు, మేము, అలాగే నరసింహారావు గారు, పాస్టర్ గారు అందరూ కూడా. ఇంకొక అది ఉంది కాబట్టి మీరు తీసుకోండి. మీరందరూ అది పట్టుకోండి. నేను అన్నా, మేము. రవి ప్లీజ్ కమ్ ఆన్ షేర్. అలా అందరికి వస్తే కానీ ఇది కేక్ కట్ కాదు. అదే బలంగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు రాజుకే, మన కొరకు యూదుల రక్షకునిగా పుట్టిన యేసు రాజునికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తుతి మహిమ. దేవుని పరిశుద్ధ సవాసములో ఇలాగ మనమందరం కలిసి ప్రభువుని ఘనపరచడానికి సర్వోన్నతమైన దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంతో గొప్పది. ఇక్కడ సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ రవి, ముందుగా వారు ఇక్కడ ఎంతగానో చేస్తున్న వారికి నా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ తెలుపుతూ ఈ యొక్క స్వీట్ లాగా అతనికి ముందు సర్పేస్తున్నాను. హల్లెలూయా. పాస్టర్ గారు కూడా రావాలి వాస్తవంగా తొందరగా. ఎక్కడున్నారు పాస్టర్ గారు? ఎందుకంటే సాటి అయిన సహకారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. వాటి పాస్టర్ గారికి కూడా మరి చప్పట్లు కొడుతూ వారిని కూడా అభినందిద్దాము. ప్రభువు కూడా పాస్టర్ గారికి కూడా తోడై ఆదరించింది కాక గాడ్పేశ్వ తల్లి. ఓ దైవ సేవకుని ఆ యొక్క సేవా పరిచర్యలు మీరు ఎంతగానో మరి సహకరిస్తున్నారు. అందును బట్టి ప్రకాశం నాకు క్రీమ్ లేదు. సో ఎందుకంటే కొద్దిగా జలుబు కోల్డ్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే
థ్యాంక్ యూ. డాక్టర్ గారు సార్ కూడా ఉంటారు, ఎంతో సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మళ్ళీ ఫోటో పెడతారా? అయ్యా పెద్దలు వారికి నాకు థ్యాంక్ యూ. అలాగే అజయ్ అన్న స్టాలిన్. శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. ఆ కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేల నేడి నామమందున, ఇమ్మానుయేల నేడి నామమందున. శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. సత్రమందున పశువుల సాలయందున, సత్రమందున పశువుల సాలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున. శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పరుండ పెట్టబాడి, పశుల తొట్టిలో పరుండ పెట్టబాడి. శ్రీయేసుండు జన్మించరేయిలో, శ్రీయేసుండు జన్మించరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా, ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రండి బాలయేసుని, ఆ మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట.
పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా, ఎన్నడూ విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా, ఎన్నడూ విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. హే రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా గూడిరంట, బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా గూడిరంట, బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట, దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. బంగారు సామ్రాణి బోళములతో ఘనపరిచినారంట, దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా, ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాము రండి బాలయేసుని, మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన.
మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయో నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 స్తుతి